హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత సమాచారం కోసం వీడియో మొత్తం చూస్తూనే ఉండండి. రాష్ట్రంలో విద్యాశాఖలో టీచర్ బదిలీల షెడ్యూల్ విడుదలైంది. మల్టీజోన్ 1లో నేటి నుంచి ఈ నెల 22 వరకు, మల్టీజోన్ 2లో ఈ నెల 30 వరకు బదిలీలు ఉంటాయి. గతంలో ఎక్కడి నుంచి అయితే బదిలీలు ఆగిపోయినాయో అక్కడి నుండే ప్రారంభం చేయడానికి కసరత్తు జరుగుతోంది. 18,495 పదోన్నతులు, 12,472 బదిలీలు. విద్యాశాఖలో నేటి నుంచి 23 రోజుల పాటు నిర్వహణ. గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం చేయనున్నారు. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 3న వీటిని చేపట్టాలని గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ పలు అంశాలపై అభ్యంతరాలు రావడంతో ఈ కేసు అనేది కోర్టుకి ఎక్కింది. దాంతోపాటు ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ నిర్వహణ కోసం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున నేటి వరకు అమలు చేయలేకపోయారు. ఎలక్షన్ కోడ్ ఎత్తివేయడంతో తిరిగి ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించినటువంటి బదిలీల పాయింట్ల వివరాలను ఈ నెల 8, 9న ప్రదర్శించాలని, 10, 11 తేదీల్లో అభ్యంతరాల స్వీకరణ, పరిష్కరణ, 12న పదోన్నతులకు సంబంధించినటువంటి సీనియారిటీ జాబితా, 13 నుండి 16న ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే బదిలీలకు సంబంధించినటువంటి తుది జాబితాను 18 నుంచి 20 లోపు ప్రకటిస్తారు. 21 నుంచి 22 లోపు మల్టీజోన్ 1 పరిధిలోని ఉన్నటువంటి జెడ్పీ ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల బదిలీల ఉత్తర్వులు అనేది అందజేయడం జరుగుతుంది. మల్టీజోన్ పరిధిలోని ఈ ప్రక్రియ అంతా 15 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. మల్టీజోన్ 2కి సంబంధించినటువంటి ప్రక్రియ శనివారంతో ప్రారంభమై 23 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ నెల 30న ఈ ప్రక్రియ అనేది ముగుస్తుంది. ఈ నెల 9న యథావిధిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు పరీక్ష నిర్వహణ. తెలంగాణలో జూన్ 9న నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించినటువంటి విషయాన్ని రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, మరో 2 రోజుల్లో పరీక్ష జరగనున్న నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసే విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 4,30,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత అనుభవాల నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహణకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని కోణాల్లో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ మేరకు అభ్యర్థులకు కఠిన నిబంధనలు కూడా విధించింది. అభ్యర్థుల సౌకర్యం కోసం పరీక్షకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు, ఓఎంఆర్ షీట్ నమూనా పత్రాలను కమిషన్ అధికారిక వెబ్సైట్లో పొందుపరచడం కూడా జరిగింది. తెలంగాణ పోలీసులకు కూడా సైబర్ నేరగాళ్ల నుంచి బెడద తప్పడం లేదు. ఇటీవలే తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి 2 యాప్లను హ్యాక్ చేయడం జరిగింది. 2 యాప్లతో పాటు 12 లక్షల మంది డేటా కూడా అందులో ఉన్నట్టు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ డేటాను $120కు బేరం పెట్టినటువంటి హ్యాకర్లు. ముఖ్యంగా ఎవరైనా సమాచారం ఇచ్చేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ను రాష్ట్ర పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్లో దాదాపు 2 లక్షల మంది ఆధార్, ఫోన్ నెంబర్లతో పాటు ఇతర వివరాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం అపహరణకు గురైనటువంటి వెంటనే అప్రమత్తమైనటువంటి సైబర్ సెక్యూరిటీ పోలీసులు ఎవరికైనా సరే ఎలాంటి మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ వచ్చినా సరే ఎవరైనా సరే రెస్పాండ్ కావద్దని చెప్పి ఆదేశాలను కూడా ఇవ్వడం జరిగింది. హ్యాకర్లు బెదిరింపులకు పాల్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ బాసులు సూచిస్తున్నారు. గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, కర్ణాటక గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్, విదర్భ కొంకన్ గ్రామీణ బ్యాంక్ తదితరులటువంటి బ్యాంకులకు సంబంధించినటువంటి పోస్టులకు నోటిఫికేషన్ అనేది వెలువడింది. ఆఫీసర్ స్కేల్కి సంబంధించినటువంటి పోస్టులు 3,499 పోస్టులు ఉన్నవి. పోస్టును అనుసరించి రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు $175 ఫీజు ఉంటుంది. మిగతా వారందరికీ $850 ఫీజు అనేది ఉంటుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ ఈ జూన్ 27వ తేదీన చివరి తేదీ. ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష 2024 ఆగస్టులో జరుగుతుంది. ఆన్లైన్ మెయిన్స్ ఎగ్జామ్ 2024 సెప్టెంబర్లో జరుగుతుంది. పూర్తి వివరాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సంబంధిత వెబ్సైట్లో సంప్రదించాల్సి ఉంటుంది. మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్లు తప్ప మిగిలిన అన్ని పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష 45 నిమిషాలు, మెయిన్ ఎగ్జామ్ 2 గంటలకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీలో ఇస్తారు. అన్ని దశల్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఖచ్చితంగా.
ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్క్ అనేది మైనస్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మరెంతో ఇన్ఫర్మేషన్ కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.